హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా యూట్యూబ్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా ప్రొఫైల్ ఏంటి, నేను ఏం చదువుకున్నాను, నేనేం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను వర్కింగ్ ఉమెన్ అండి. మీకు తెలిసే ఉంటుంది, నా పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది, డ్యూటీస్ చేసుకోవాలి, మా ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ వీడియోస్ తీయాలి, వాటిని ఎడిటింగ్ చేయాలి, ఎప్పుడు చేస్తున్నారు ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు. నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఇంట్రెస్ట్, అందువలన నాకు చాలా బర్త్డేని అన్నా కూడా నేను దాన్ని ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నాకు ఏమీ కష్టం అనిపించట్లేదు. కానీ అందుకే నాకు ఒక్కొక్కసారి టైం కుదరగా నా ఈ వీడియోస్ త్వరగా రావట్లేదు. ఈరోజు వీడియోలో మన వ్యూవర్స్కి నా ప్రొఫైల్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. చాలామందికి తెలీదు, నేను డ్యూటీస్ అంటూ ఉంటే ఏం డ్యూటీస్ చేస్తున్నాను ఏంటనేది మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దానికోసం మీకు ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను. నా పేరు వచ్చి వెంకమ్మ. ఇది మా మేనత్త పేరు నాకు పెట్టుకున్నారు మా నాన్నగారు. నా పేరు మా నాన్నగారికి చాలా ఇష్టము. వాళ్ళ చెల్లి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకే నాకు కూడా ఈ పేరంటే చాలా ఇష్టము. అందుకే నేను పేరు మార్చుకునే అవకాశం వచ్చినా కూడా సర్టిఫికెట్స్లో కూడా ఎక్కడ మార్చుకోలేదు. కానీ అందరు నన్ను వెంకీ వెంకీ అని పిలుస్తారు. సో అందుకే నా ఛానల్కి కూడా నా పేరే పెట్టుకున్నాను, వెంకీస్ కిచెన్ అని. తర్వాత వచ్చేసి నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా కృష్ణా జిల్లా. తర్వాత వచ్చేసి నేను డిప్లొమా చేశాను, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ జాబ్ లాంటిది. మాకు ఇందులో వచ్చేసి హాస్పిటల్లో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి మాకు షిఫ్ట్లు ఉంటాయి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి 24 hours రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉండాలి కాబట్టి మాకు షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. మార్నింగ్, ఈవినింగ్, అలాగే నైట్ ఉంటాయి. మాకు డ్యూటీస్ వేసేస్తారనమాట. 10 days మార్నింగ్, 10 days ఈవినింగ్, 10 days నైట్, అట్లా మాకు ఇచ్చిన రోస్టర్ ప్రకారంగా మేము డ్యూటీస్కి వెళ్ళాలి. ఆ ప్రకారంగా వెళ్తూ ఉంటాము. ఇలా వెళ్ళే క్రమంలో నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ షూట్ చేసుకుంటాను, ఈవినింగ్ వెళ్తే మార్నింగ్ చేస్తాను, నైట్ వెళ్తే ఇలా పగలు మార్నింగ్ వచ్చిన తర్వాత చేసే పనులన్నీ ఇలా నేను తీస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. నాకు ఇట్లా డ్యూటీస్కి అటు ఇటు అవుతూ ఉండడం వల్ల నా వీడియోస్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి, రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. కొంచెం అక్కడ చేసి వచ్చిన తర్వాత అలసటగా ఉంటుంది, ఒక్కొక్కసారి తీయలేను. అంటే పని చేస్తున్న వీడియోలు తీయలేను, ఒక్కొక్కసారి తీసిన అవి ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. నాకు 2 పాపలు. వాళ్ళని రెడీ చేసుకుని వాళ్ళని స్కూల్కి పంపి వాళ్ళకి పంపించాలి కదా, హడావిడిగా టైం అయిపోతుందని చెప్పి ఒక్కొక్కసారి కుకింగ్ చేసిన వీడియోలు తీయడానికి అవ్వదు. అట్లా నాకు డిలే అయిపోతుంది, నా వీడియోస్ లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నాకు ఆఫ్ ఉన్నప్పుడు, సెలవు పెట్టుకున్నప్పుడు అలాంటివి తీస్తూ ఉంటాను. అప్పుడప్పుడే ఇలా వీడియోస్ అవుతున్నాయి. బట్ కానీ నేను తీసిన తక్కువ వీడియోలు అయినా కూడా నన్ను చాలా బాగా ఆదరించారు. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. కనీసం ఒక 6 months పాటు అసలు ఏంటి యూట్యూబ్లో ఎలా చేయాలి, ఎడిటింగ్ అంటే ఏంటి, అసలు ఎడిటింగ్ యాప్స్ ఏముంటాయి, తర్వాత థంబ్నెయిల్ అంటే ఏంటి, అసలు ఇవేమీ నాకు అంతకుముందు తెలియదు. ఇలా వీడియోలు చేయాలి, పెట్టాలి అని అనుకున్నప్పుడు నేను ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. కానీ ఫస్ట్లో యూట్యూబ్ చూసినప్పుడు, నేను కుకింగ్ వీడియోలు చూసినప్పుడు అయితే ఏముంది, చాలా సింపుల్గా తీసేయడము, ఈ తీయడమును యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడమే అనుకున్నాను. కానీ దీని వెనకాల ఎడిటింగ్ చేయాలి, దానికి వాయిస్ ఇవ్వాలి, దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత చాలా ట్యాగ్స్ ఇవ్వాలి, ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి, ఇలాంటి చాలా ఉంటాయని నాకు అసలు అప్పుడు తెలీదు. నేను ఎట్లా అంటే తీసిన వీడియోని తీసినట్టుగా యూట్యూబ్లో పోస్ట్ చేసేయడమే అనుకున్నాను. అంత అసలు యూట్యూబ్ నాలెడ్జ్ నాకు అసలు చాలా తక్కువ. అలాంటిది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. ఇవన్నీ నాకేం ముందు తెలీదు. కానీ మనం పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి ముందు గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మనం ఏమీ తెలియకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇవన్నీ నేర్చుకుని, ఇవన్నీ తెలుసుకొని చేయడానికి నాకు 6 months పట్టింది.
కానీ నేను ఏదన్నా ఒక వర్క్ చేయాలి అని అనుకున్నానంటే దాన్ని మాత్రం సాధించే వరకు వదిలిపెట్టను. అలాగే ఇది యూట్యూబ్ కూడా నేను చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యాక అది ఎంత కష్టమైనా ఇంకా వదిలిపెట్టకూడదు కదా, దానికోసం అని చెప్పి మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను అంటే ఎక్కడో కాదండి, మనకు అన్నీ యూట్యూబ్లోనే ప్రతీదీ దొరుకుతుంది. చాలా బోల్డని టెక్ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిలోనే నేను అన్నీ నేర్చుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం చెయ్యండి. మీ దగ్గర మంచి కంటెంట్ ఉండి మీరు సాధించగలనన్న నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయగలము. కానీ సక్సెస్ అనేది ఎప్పుడొస్తుంది అనేది మన చేతుల్లో లేదు. ఇంక అంతా మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా అది మనకి వచ్చినప్పుడే వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2022లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ వీడియో పెట్టిన రోజునే నాకు 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను సబ్స్క్రైబర్స్ కోసం అందరి ఫ్రెండ్స్ని, రిలేటివ్స్కి అందరికీ నా ఛానల్ లింక్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరిని అడుగుతూ ఉండేదాన్ని. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ స్టార్టింగ్ కదా, స్టార్టింగ్లో ఎవరికైనా వ్యూస్ చాలా తక్కువగానే ఉంటాయి. అట్లా వీడియోస్ చేసుకుంటూ నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. స్టార్టింగ్లో కొంచెం వ్యూస్ చాలా తక్కువే, 300, 400, 500 అంతే. 500 కన్నా ఎక్కువ పెద్దగా వ్యూస్ వచ్చిన వీడియోలు ఏమీ లేవు నా వీడియోస్లో. కానీ ఒక రోజున నేను కుకింగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, చిట్కాలు వీడియోలు ఏమన్నా పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేసి వంటింట్లో మనం రెగ్యులర్గా చేసుకునే చిన్న చిన్న టిప్స్, చిట్కాలని నేను ఒక రోజున వీడియో తీశాను, దాన్ని పెట్టాను అనమాట. ఆ వీడియో నాకు బాగా వ్యూస్ వచ్చినాయి, 4 lakhs వ్యూస్ దాకా వచ్చినాయి. నాకు అప్పుడు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కూడా వచ్చేసింది. మనకి యూట్యూబ్ నామ్స్ ప్రకారం మనము మనీ తీసుకోవాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్ ఉండాలన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ చేస్తే నాకు మార్చ్ నెలకే నాకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చింది. నాకు దానివల్ల నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి, ఎలిజిబుల్ అయ్యారు మీరు, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పెట్టండి అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూడగానే నాకు చాలా సంతోషం వచ్చింది, నాకు ఎలిజిబిలిటీ వచ్చిందని. ఇంక తర్వాత అన్నీ కూడా యూట్యూబ్లో చూస్తూ అవి ఎలా చేయాలి ఏంటనేది చెప్పేసి చేశాను. యాడ్సెన్స్ గూగుల్ పిన్ వస్తుంది అనమాట మనకి, ఆ పిన్ కూడా వచ్చింది. నాకు పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. నాకు అన్నీ మానిటైజేషన్ అవ్వడము, పిన్ వెరిఫికేషన్ అన్నీ కూడా నెలలోనే అయిపోయినాయి. తర్వాత నాకు మనీ రావడానికి కూడా $100 1 మంత్లోనే $100 కూడా వచ్చేసినాయి. నాకు పిన్ వచ్చేసిన తర్వాత వెంటనే మనీ తీసుకోవడానికి కూడా అకౌంట్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి మెయిల్ వచ్చిందనమాట. ఇలా అన్నీ హ్యాపీగానే జరుగుతున్న టైంలో ఉన్నట్టుండి నా మొబైల్లో ఎడిటింగ్ యాప్ కైన్ మాస్టర్ యాప్లో నేను ఎడిటింగ్ చేస్తాను. ఆ యాప్ అనేది సడన్గా నా ఫోన్లో పనిచేయడం ఆగిపోయిందనమాట. వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే యాప్ రెస్పాండ్ అవ్వటం లేదు. ఫోన్ పనిచేస్తుంది, అన్ని యాప్లు పనిచేస్తున్నాయి, బట్ ఈ ఎడిటింగ్ యాప్ అనేది నా మొబైల్లో వర్క్ అవ్వట్లేదు. ఇలా నా ఛానల్ మంచి గ్రో అవుతున్న టైంలో నాకు ఫోన్ వల్ల ఇట్లా డిసప్పాయింట్ అయింది. అందువల్ల నేను ఫోన్ కొనుక్కోవడానికి చాలా టైం పట్టింది. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల సడన్గా మొబైల్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఒక 6 months పట్టింది మొబైల్ తీసుకోవడానికి. ఈ గ్యాప్లో నేను ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదనమాట. ఎడిటింగ్ చేయడానికి ఇంకా నాకు ఆప్షన్ లేదు. మా వారు ఫోన్లో చేయడానికి ఏమో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆయన ఉన్న టైంలో నాకు తీయడానికి కుదరదు. ఇద్దరము డ్యూటీస్ అటు ఇటు అవడం వల్ల ఇంకా అసలు తీయడానికి అవ్వలేదు, ఎడిటింగ్ చేయలేదు. ఒక 6 months పాటు వదిలేసాను నేను అలాగే. తర్వాత 6 months తర్వాత మొబైల్ కొత్తది తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు తీసుకుని షూటింగ్ చేసినా కూడా కొన్ని రోజులు ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ చాలా టైం పట్టింది. అట్లా మొత్తం మీద ఒక 1 year పాటు నేను మధ్యలో వదిలేసాను, ఏం వీడియోస్ పెట్టలేదు. ఇంకా ఈ 2024 నుంచి నేను వీడియోస్ ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను, వాచ్ చేయండి. ఇంకా మన ఛానల్కి కూడా నేను మనీ తీసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. మనకి నెక్స్ట్ మంత్లో మనీ కూడా వస్తాయి. ఎంత వచ్చినాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్